దేవుని నామానికి మహిమ కలుగును గాక. సువార్తవాణి టీవీ ప్రేక్షకులకు సత్యసాక్షి ప్రార్థనా మందిరం వారి సత్యసాక్షి స్కూల్ ఆఫ్ బిబిలికల్ స్టడీస్ అండ్ ఎవాంజలిజం వారి ఆధ్వర్యంలో అన్వేషణ అనేటువంటి నూతన కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి గమనించవలసిందిగా తెలియచేస్తూ, ఎందుకు ఈ అన్వేషణ కార్యక్రమాన్ని ప్రారంభించామంటే, మరి ఈ దినాలలో ఏదైతే బైబిల్ గురించినటువంటి 66 గ్రంథాల్లో రాయబడినటువంటి మాటల్ని, సత్యాన్ని మరి ఏ విధంగా బోధిస్తున్నారు, ఏ విధంగా ఉపదేశిస్తున్నారో మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకరు అవునన్నది మరొకరు కాదు అనేటువంటి పరిస్థితుల్లో, మరొకరు కాదు అనే దాన్ని అవును అన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి చిందరవందరగా ఒకరు స్వస్థతల గురించి, ఒకరు భాషల గురించి, లేదా ఒకరు ప్రవచనాల గురించి, మరొక దాని గురించి మాత్రమే మరి ఎవరికి తోచినటువంటి రీతిలో వాళ్ళు బోధించుకుంటున్నారే తప్ప నిజంగా వాక్యములో ఉన్నటువంటి ఉద్దేశాన్ని, అంటే సత్యాన్ని వెలికి తీసేనటువంటి ఉద్దేశాన్ని మాత్రం మర్చిపోయినటువంటి వారుగా మనం చూడగలం. అందుకే వాక్యాన్ని పరిశీలించేటప్పుడు, వాక్యాన్ని మరి బోధించేటప్పుడు సందర్భ నిర్దేశితమైనటువంటి భావాన్ని వెలికి తీయటం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆ సందర్భ నిర్దేశ భావం అనేది వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని వెలికి తీసింది. కాబట్టి ఆ సత్యం అనేది మనం అనుసరించి మన జీవితాల్లో ఆత్మీయంగా ఎదగటానికి ఉపయోగపడిద్ది అన్న సంగతి జ్ఞాపకం చేసుకొని, ఈ సత్యం అనే దాన్ని మనం మరి అనేకులకి మరి విస్తరింప చేయాలనే ఉద్దేశంతో, ఈ సత్యం అనేది సరిగా ఉపదేశించే ఉద్దేశంతో అన్వేషణ అనేటువంటి కార్యక్రమాన్ని, సత్య అన్వేషణ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ప్రసంగాల జోరు, ప్రచారాల హోరు మనం ఆలోచించుకుంటే గనక సత్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో మరి సత్యసాక్షి ప్రార్థనా మందిరం వారి ఆధ్వర్యంలో మరి స్కూల్ ఆఫ్ బిబిలికల్ స్టడీస్ అండ్ ఎవాంజలిజం అనే కార్యక్రమం అనే దాని ద్వారా అన్వేషణ అనేటువంటి దాన్ని, సత్యాన్ని అంటే సందర్భ నిర్దేశిత భావాలను వెలికి తీయాలనేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం యొక్క వివరాలు ప్రతి గురువారం మరి రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే ప్రతి సోమవారం 6 గంటల నుంచి 7 గంటల వరకు రాత్రి మరి కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. కాబట్టి ఈ కార్యక్రమాల ద్వారా సందర్భ నిర్దేశ భావం అనేది మనం నేర్చుకోవడానికి మరి సహోదరులు, ఆత్మీయులు మనల్ని ముందుకి సత్యంలోకి నడిపించడానికి తెనాల నుంచి వచ్చినటువంటి అన్నగారు ప్రభుదాస్ అన్నగారు మరి ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా మరి సత్య అన్వేషణ అనేటువంటి కార్యక్రమం ప్రతి దానిలో కూడా ప్రసంగించి సంపూర్ణమైనటువంటి వాక్యములో ఉన్నటువంటి భావాలను వెలికి తీసి మరి ఆ సంపూర్ణమైనటువంటి స్థితిలోనికి మనం కూడా మరి వెళ్ళాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ఈరోజు నాయన ఈ సత్యసాక్షి బిబిలికల్ స్టడీస్ ద్వారా మరి నాయన తండ్రి అన్వేషణ అనేటువంటి కార్యక్రమాన్ని సువార్తవాణి టీవీలో నాయన తండ్రి మరి ప్రారంభించడానికి మీరు ఇచ్చినటువంటి ఇటు గొప్ప కృపను బట్టి, సమాధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన తండ్రి ప్రపంచం అంతా ఎటుపోతుందో అనే ఆలోచనే తప్ప నిజంగా క్రైస్తవ జీవితం ఎటువైపు ప్రయాణిస్తుంది అన్నటువంటి ఆలోచనలు లేకుండా బ్రతుకుతున్నటువంటి మాకు మీ వాక్యం ద్వారా నాయన తండ్రి మమ్మల్ని పురుకొలుపుతూ ప్రోత్సహిస్తున్నందుకు మీకు వందనాలు. అందు నిమిత్తం నాయన తండ్రి ఈ సత్యసాక్షి స్కూల్ ఆఫ్ బిబిలికల్ స్టడీస్ అండ్ ఎవాంజలిజం ద్వారా నాయన తండ్రి సత్య అన్వేషణ అనేటువంటి కార్యక్రమాన్ని మీ కృప ద్వారా ప్రారంభించడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం అనేకులకి నాయన తండ్రి ఆదర్శవంతంగా, అనేకుల ఆత్మీయ జీవితాన్ని మేలుకొల్పే విధంగా వాస్తవాలను గ్రహించుకొని నాయన తండ్రి క్రైస్తవ్యం ఎంత గొప్పదో, మీరు ఇచ్చినటువంటి బైబిల్ అనేది నాయన తండ్రి ఎంత సంపూర్ణమై ఉన్నదో అన్న సంగతి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని అనుసరించే కృప దయచేయమని ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమంలో ప్రకటిస్తున్నటువంటి దాసులు, మీ దాసులు ప్రభుదాసు గారికి మంచి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్నితోనైనా తండ్రి మీరు మీ మాటలు మాకు అందించమని, ఆ మాటలు వినివారు ఏంటి మమ్మల్ని మేము మోసపరచుకోనుకున్న విన్నదాని ప్రకారం జీవిస్తూ మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని కృపణ దయచేయమని క్రీస్తు యేసు నామమును బట్టి ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక మరియు వేదాంత టీవీ ప్రేక్షకులందరికీ కూడా యేసు ప్రభు వారి ప్రశస్తమైనటువంటి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మొత్తం 3 వారాల ఎపిసోడ్ ఇది. మరి ఆదాము ఏ విధంగా మరి బైబిల్ రచయిత కోణంలో మరి దైవావేశం వల్ల ఏ విధంగా నిర్దేశించబడ్డాడు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకున్నాం. ఏ విధంగా ఆదాము రాబోయే యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాడు అనేటువంటి సంగతిని కూడా నేను చెప్పడం జరిగింది.
తద్వారా బైబిల్ నిర్దేశిత క్రమంలో మనం వాక్య పరిశీలన చేయడం ద్వారా మనము కొన్ని సమస్యల్ని ఎరాడికేట్ చేయగలుగుతున్నాం. ఎరాడికేట్ అంటే వాటిని మనం ఛేదించగలుగుతున్నాం, వాటిని తొలగించుకోగలుగుతూ ఉన్నాం అన్నమాట. ఎందుకనంటే ఇప్పుడు మనకి ఆదికాండము అనగానే మనకు వచ్చేటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయి, మనకి ఎదురయ్యేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంటే గుడ్డు ముందా కోడి ముందా. అయితే నేను గుడ్డు ముందా కోడి ముందా అని తేలేదాకా ఒక చక్కని వంటకం దానివల్ల అయ్యేటువంటి ఒక బిర్యానీని తింటాం మానకూడదు. మరి ఎంతమంది కోడి ముందా గుడ్డు ముందా అని తెలుసుకొని బిర్యానీ తింటున్నారు, ఆ చక్కని పలావుని ఆస్వాదిస్తూ ఉన్నారు అని అంటే మరి మీకు ఇక్కడ కొంత ఆలోచన అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడున్నటువంటి లోకంలో విమర్శకులు, హేతువాదులు వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు భిన్నంగా మరి బైబిల్ నిర్దేశిత క్రమంలో బైబిల్లో ఉన్నటువంటి రచయితలు దైవావేశం వల్ల ఆదికాండంలో ఉన్నటువంటి సొత్తును ఏ విధంగా మరి ప్రకటన గ్రంథం వరకు కూడా వాడుతూ ఉన్నారు అనేటువంటి ఒక కీలక అంశం పైన నేను దృష్టి సాగించాను. అయితే నేను పేర్కొన్నటువంటి అంశాలు మీ మనోభావాలకు కొంత భిన్నంగా ఉండవచ్చు. అయితే మీ మనోభావాలు అని చెప్తున్నాను కానీ వాక్యానికి భిన్నంగా ఉంటుంది అనేటువంటి విషయం నేను అంటలేదు. ఎందుకని భిన్నంగా ఉంటుంది అనేటువంటి విషయం మాట్లాడుతున్నాను అంటే, మీరు అంతకుముందు ఒక విధమైనటువంటి విధానంలో ఒక మోసపోత ధోరణిలో మీరు అందరూ కూడా వాక్యాన్ని నేర్చుకుంటూ వచ్చారు. అదే మోసపోత ధోరణిని మీరు ఇప్పటి వరకు కొనసాగించుకుంటూ వచ్చారు. అయితే ఆ మోసపోత ధోరణికి పులి స్టాప్ పెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. వాక్యాన్ని అది నిర్దేశించబడినటువంటి విధానంలో అర్థం చేసుకోవటం, మరి ఏ విధంగా బైబిల్ రచయితలు అక్కడ ఉన్నటువంటి అంశాన్ని మనకు తెలియజేస్తున్నారు అనేటువంటి కోణంలో మనం వాక్య పరిశీలన చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కాబట్టి నాకు సాంప్రదాయాలకు మరి గౌరవిస్తాను, కానీ అది లేఖనాధారాలతో నాకు కావాలి. లేఖనం అనేటువంటిది ఒక సుపీరియర్ రోల్ ప్లే చేస్తూ ఉన్నది ఇక్కడ. కాబట్టి లేఖనాలు నిర్దేశించందే మరి క్రైస్తవ్యంలో మనం చేస్తున్నటువంటి భక్తి మార్గంలో చేస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు అవి లేఖనాల్లో లేకపోతే నాకు ఆచరించాల్సినటువంటి ఆవశ్యకత లేదు. కాబట్టి మరి ప్రభువారు వారిని గద్దించినటువంటి విధంగా మరి మీ పితరులు కల్పించినటువంటి పారంపర్యాచారాలను దేవుడు నిర్దేశించినటువంటి వాటిగా వాళ్ళు భావించి వ్యర్థంగా ఆచరిస్తున్నారు అనేటువంటి సంగతి మత్తయి సువార్త 15:9 చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ నీ ట్రెడిషన్స్కి భిన్నంగా అవసరమైతే ట్రెడిషన్స్ని సాంప్రదాయక బోధనలు నేను ఛాలెంజ్ చేస్తాను. ఈ ఛాలెంజ్ చేయటం అని అంటే నేనేదో బయటకు వచ్చి తొల్లకొడతాను అనేటువంటి అర్థం కాదు, కానీ దాని యొక్క అర్థం ఏంటంటే వాటిని లేఖన క్రమంలో నేను ప్రశ్నించి పరిశీలించి అవి లేఖనానుసారంగా ఉన్నాయా అతీతంగా ఉన్నాయా లేవనేటువంటి సంగతి నేను పరిశీలించి తెలుసుకుంటాను. కాబట్టి నాకు లేఖనం అనేటువంటిది శిరోధార్యము. నేను లేఖనాల యొక్క గైడ్లైన్స్లోకి వచ్చినప్పుడు దాని యొక్క దశ నిర్దేశంలోకి వచ్చినప్పుడు మరి ఎక్కడ కూడా నేను రాజీ పడను. కాబట్టి ఇక్కడ మనము ఈ క్రమంలో మరి తెలుసుకున్నటువంటి విషయంలో ఆదాం గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఏదేను వనం అనేటువంటిది తర్వాత గుడారపు వ్యవస్థకి ఏ విధంగా ఆనవాలుగా ఉన్నది అనేటువంటి సంగతిని కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఇజ్రాయెల్ యొక్క గుడారము లేకపోతే మెస్సియాలో వచ్చేటువంటి ఆ యొక్క పునరుద్ధరణ ఏదైతే ఉన్నదో, ఆ రెస్టోరేషన్ ఏదైతే ఉన్నదో, ఆ రెస్టోరేషన్ని మరి అల్టిమేట్గా మరి ఏ విధంగా మరి ఆదికాండంలో ఉన్నటువంటి ఆ ఏదోని వనంలో ఉన్నటువంటి సొత్తు ఆ ప్రాపర్టీతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని రెస్టోరేషన్ అనేటువంటిది కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 2 ఎపిసోడ్లు అనేటువంటివి మీ యొక్క ఆత్మీయ అభివృద్ధికి లేఖనములో ఏ విధంగా సమన్వయాన్ని కాపాడుతూ చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆ యొక్క థీమ్ అనేటువంటిది కనపడుతూ ఉన్నదో అనేటువంటి విషయాలు మీ హృదయానికి మరి తట్టి లేపే చెప్పే విధంగా ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఈరోజు మనం పాపం అనేటువంటి అంశాన్ని గురించి మనం చూద్దాం. అయితే పాపం గురించి మనందరికీ పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు, ఎందుకంటే మనం ప్రొద్దున లేగిస్తే సాయంత్రం వరకు చేసే పనులు అవే. అయితే రెండో విషయం ఏంటంటే ఇక్కడ పాపము అని అన్నప్పుడు నేను పాపాన్ని గురించి చాలా బాధాకరంగా దీనంగా దాని గురించి మరి వర్ణింపసక్యం కాని మాటలతో నాకన్నా బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే నేను దీంట్లో నేను ఎక్స్పర్ట్ అని చెప్పట్లేదు, కానీ అయితే ఇక్కడ పాపాన్ని గురించినటువంటి క్రమంలో మన వాళ్ళు తక్కువగా దృష్టీకరించేటువంటి విషయాన్ని నేను ఇక్కడ ఈరోజు ఫోకస్ చేయాలనుకుంటున్నాను ఈ కార్యక్రమం ద్వారా. అయితే పాపాన్ని గురించినటువంటి అధ్యయనాన్ని హెమటాలజీ అని అంటారండి. బైబిల్లో మరి అనేకమైనటువంటి అంశాలు మనకి తారసపడుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఈరోజు పాపం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ పాపం అనేటువంటి దాన్ని ఏమనంటారంటే హెమటాలజీ అంటారు. హెమటాలజీ అంటే స్టడీ ఆఫ్ సిన్. పాపాన్ని గురించి అధ్యయనం చేయటాన్ని హెమటాలజీ అని అంటారు. హీబ్రూలో ఈ పాపము అనేటువంటి దాన్ని చటా అన్నారండి. ఇది హీబ్రూ పదం. ఈ సిన్ అనేటువంటి దాన్ని చటా అన్నారు. కానీ
మనకి ఇక్కడ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి, గ్రీక్లోకి వచ్చేసరికి హెమెటానో అన్నారండి. హెమెటానో అన్నారండి. లాజీ అనగా శాస్త్రము అని దాని అర్థము. కాబట్టి ఈ రెండు పదాల యొక్క కలయిక హెమెటానో, తర్వాత లాజీ. ఈ లాజీ అనేటువంటి పదాల యొక్క కలయికే హెమటాలజీ. దీనిని స్టడీ ఆఫ్ సిన్ అంటారు. అంటే పాపాన్ని గురించి అధ్యయనం చేయటం. ఈ హెమెటానో అనగా దాని యొక్క అర్థం ఏంటంటే టు ఎర్ అన్నారండి, లేకపోతే టు మిస్ ది మార్క్. ఈ హెమెటాన్ అనేటువంటి పదం యొక్క అర్థము టు ఎర్ అంటే తప్పిదం చేయటము, లేకపోతే టు మిస్ ది మార్క్. అంటే మిస్ ది మార్క్ అంటే ఎట్లా చెప్పొచ్చు అంటే మనకు నియమింపబడినటువంటి పరిధిని మనము మేరటం. ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎందుకంటే ఈ ఉద్దేశముతోనే ఇక్కడ వాడటం అనేటువంటిది జరిగింది. మీకు ఒక శాస్త్రీయమైనటువంటి విధానంలో, ఒక క్రమబద్ధీకమైనటువంటి విధానంలో నేను మీకు వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను. ఇక్కడ నేను మాట్లాడేటువంటి విషయాలు ఈ గంట క్లాస్కో లేకపోతే ఇక్కడ తీసుకున్నటువంటి ఒక వాక్య భాగాలకే మాత్రమే పరిమితమైనటువంటి అంశం కాదు. దీన్ని నేను విస్తృతమైనటువంటి పరిధిలో, శిఖరాగ్రకమైనటువంటి కోణంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను దీన్ని. అంటే నాకు ఆదికాండం కాడ నుంచి ప్రకటన గ్రంథం వరకు గొలుసు కట్టులాగా సత్యం అనేటువంటిది చక్కగా కనపడాలి, గోల్డ్ చైన్ లాగా ఉండాలి. మధ్యలో అక్కడ లింక్ తెగిపోయింది అనుకోండి, ఇది సరైనటువంటి బోధ కాదు. రెండవది, నాకు బైబిల్ గ్రంథంలో నేను కొన్ని అంశాలను చూసుకున్నప్పుడు నాకు ఏకభిమంతో అవి కనపడాలి. అంతేగాని నాకు అదే అర్థాన్ని కనుక నేను పగలగొట్టాను అనుకోండి, పగిలిపోయి ఎన్ని ముక్కలైన అన్ని ముక్కల్లో అన్ని ప్రతిబింబాలు కనపడతాయి నాకు. మరి ఆ విధంగా ఉండరాదు సత్యం అనేటువంటిది. కాబట్టి ఇప్పుడు చేసేటువంటి బోధకుల్లో మరి విచారకరమైనటువంటి సంగతి అది నేను ప్రస్తావించడం అనేటువంటిది. అయినప్పటికీ కూడా ఉన్నటువంటి సమస్యను మీకు ఎత్తి చూపడం ద్వారా మిమ్మల్ని ఆలోచింప చేస్తే అది 10,000గా నేను భావిస్తున్నాను. అందుకనే నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. అంతేగాని నేను వాళ్ళు విమర్శించాలి అనేటువంటిది నా అభిమతం కాదు. ఇక్కడ ఏమవుతుందంటే జనాలు చెప్పేటువంటి బోధలు ఎట్లా ఉన్నాయంటే, వాళ్ళు గంటసేపు ప్రసంగం చేయనివ్వండి, లేదా 2 గంటలు ప్రసంగం చేసి విస్తారంగా మాట్లాడనివ్వండి. అయితే దాంట్లో ఉన్నటువంటి అంశము వాళ్ళు రెండో రోజు చెప్పేటువంటి అంశానికి ఏ విధమైనటువంటి పొంతన, ఏ విధమైనటువంటి సమన్వయమైనటువంటి సాధించలేరు. ఈ విధంగా భిన్నంగా ప్రతిదీ కూడా ఒక్కొక్క బింబాల్లాగా అవి బోధలు ఉంటాయి తప్పించి అక్కడ మరి బైబిల్ యొక్క సమన్వయాన్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాళ్ళు చూపలేరు, వాళ్ళు చూడలేరు, వాళ్ళు కనుగొనలేరు. కాబట్టి ఇక్కడ ఈ హెమెటానో అనేటువంటి ఈ గ్రీకు పదం నుండి ఈ హెమటాలజీ అనేటువంటిది వచ్చింది. హెమటాలజీ అనగా స్టడీ ఆఫ్ సిన్, పాపాన్ని గురించి అధ్యయనం చేయటం. దీంట్లో పాపాలు ఎన్ని రకాలైనటువంటి పాపాలు ఉన్నాయి, పాపం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది, మరి పాపాలకు సంబంధించినటువంటి తీవ్రత, పరిణామాలు, వీటికి సంబంధించినటువంటి హోల్ స్టడీ అనేటువంటిది ఇక్కడ ఈ యొక్క సబ్జెక్ట్లో జరుగుతుంది. ఇక్కడ మనకి హెమటాలజీ అన్నాం. ఏంట్రా వీడు హెమటాలజీ అని అంటున్నాడు, ఏంటో మరి ఏదో ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో ఎప్పుడు వినని విధంగా చెప్తున్నాడు అనేటువంటి అభిప్రాయం మీకు కలగవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, బైబిల్లో ఒక సిస్టమేటిక్గా మనం బైబిల్ని పఠించేటప్పుడు, ఒక క్రమబద్ధీకమైనటువంటి విధానంలో మనం వాక్యాన్ని పరిశీలన చేసేటప్పుడు మనకి ప్రతిదీ కూడా ప్రత్యేకమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రాల ప్రకారం మనము వాటిని డీప్గా స్టడీ చేస్తాం అన్నమాట. అయితే ఇప్పుడు ఇది హెమటాలజీ అనగా పాపాన్ని గురించినటువంటి అధ్యయనం అని చెప్పి మనం తెలుసుకున్నాం. అదే సోటెరాలజీ అనే ఇంకోటి ఉందండి, SOTER, సోటెరాలజీ. అంటే సోటేర్ అనగా రక్షకుడు, లాజీ అనగా శాస్త్రం, రక్షణ గురించినటువంటి శాస్త్రం. దీంట్లో రక్షణ గురించినటువంటి ఒక సంక్షిప్తమైనటువంటి ఇన్డెప్త్ అనాలిసిస్ అనేటువంటిది, పరిశీలన అనేటువంటిది ఈ సోటెరాలజీలో మనం చూస్తాం. అదేవిధంగా ఈ చాలా శాస్త్రాలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఒక్కొక్క అంశంగా తీసుకుంటే మనం లోతుల్లోనికి మనం వెళ్ళవచ్చు. డీమనాలజీ అని ఉంది. డీమన్ అంటే దయ్యము, లాజీ అంటే శాస్త్రం. బైబిల్లో దయ్యాల గురించి, భూతాల గురించి, అపవిత్ర ఆత్మల గురించి ఏ విధంగా వాడారు అనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలించడం అనేటువంటిది డీమనాలజీ అవుతుంది. సోటెరాలజీ అంటే రక్షణ గురించినటువంటి శాస్త్రం అని చెప్పాను. అదేవిధంగా ఎక్లేషియాలజీ అని అంటారు. ఎక్లేషియా అనగా సంఘము, పిలువబడినటువంటి వారు అని దాని అర్థం. దాన్నే సంఘము అని చెప్పి మనం వాడుకుంటూ ఉన్నాము. ఎక్లేషియాలజీ అనగా శాస్త్రము, ఎక్లేషియాలజీ అనగా సంఘాన్ని గురించినటువంటి శాస్త్రం. ఈ విధంగా అనేకమైనటువంటివి ఉన్నాయి. అలాంటి దాంట్లోనే మరొక ప్రత్యేకమైనటువంటి, చాలా ప్రభావవంతమైనటువంటిది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఎస్కటాలజీ అనేటువంటి అంశం కూడా. ఎస్చటాలజీ, ఎస్చటాన్ అనగా ఎండ్ అని దాని అర్థం అండి. గ్రీకులో మరి అంతము ఎప్పుడు అని మాట్లాడేటప్పుడు అంతము అనేటువంటి సూచించి, ఈ పదాలు ఇవేదో నేను పుట్టించినవి కాదు,
అట్లాని ఇవి బాగా తెలియగలిగినటువంటి వాళ్ళు పుట్టించిన పదాలు కాదు. ఇవన్నీ కూడా బైబిల్లో గ్రీకు పదాల యొక్క విశ్లేషణ. అది అంతే తప్పించి ఇది ఏదో టెంపరీగా నేనేదో పుట్టించినటువంటి అంశం కాదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఈ ఎస్చెటాన్ అనేటువంటిది బైబిల్లో ఉంది. హెమర్టానో అనేటువంటి పదం బైబిల్లో ఉన్నది. తర్వాత మీరు ఏదైనా తీసుకోండి, సోటేర్, గ్రీకులో రక్షకుడిని సోటేర్ అన్నాడు. మీకు ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి పదాలు. ఆ పదాలను పెట్టే డీప్గా అనలైజేషన్ అనేటువంటిది, డీప్ స్టడీ అనేటువంటిది జరుగుతుంది. ఎస్చెటాలజీ, ఎస్కటాన్ అనగా అంతము అని దాని అర్థము, లాజీ అనగా శాస్త్రము అని దాని అర్థము. కాబట్టి ఏమవుతుందంటే ఎస్చెటాలజీ అనగా అంత్యదినముల అధ్యయన శాస్త్రము అవుతుంది. కాబట్టి ఈ విధంగా మరి అనేకమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి బైబిల్లో ఉన్నటువంటి అంశాలను పరిశీలించేటువంటి శాస్త్రాలు. వీటన్నిటిని కూడా మీరు సమగ్రంగా తెలుసుకొని వీటిని మీరు సమన్వయపరుస్తూ చాలా చక్కగా ఒక థీమ్, ఒక స్కోప్ ఏదైతే బిబ్లికల్ నారేటేషన్లో ఉంటుందో దాన్ని పరిరక్షిస్తూ దాన్ని మీరు కాపాడుకుంటూ దాన్ని నేర్చుకోవాలి మీరు. తద్వారా మీకు ఆత్మీయమైనటువంటి మేలుతో పాటుగా సత్యాన్ని గురించినటువంటి అవగాహనతో పాటుగా మీరు స్వతంత్రంగా తీర్చబడతారనేటువంటి సంగతిని నేను చెప్పదలిచాను. అయితే ఇక్కడ ఈ హెమర్టానో అనేటువంటి పదం ఏదైతే ఉన్నదో, లేకపోతే ఈ పాపము కనుక దాని గురించి వాడబడే పదం ఏదైతే ఉందో అది మొత్తం బైబిల్ గ్రంథంలో 174 సార్లు వాడబడిందండి. 174 సార్లు వాడబడింది. ప్రత్యేకించి అపోస్తలుడైనటువంటి పౌలు ఈ పదాన్ని 71 సార్లు వాడుతూ ఉన్నాడు. ప్రత్యేకించి అపోస్తలుడైనటువంటి పౌలు ఈ హెమర్టానో, ఈ పాపం అనేటువంటి పదాన్ని 71 సార్లు వాడుతూ ఉన్నాడు. ఈ విషయాలు మీరు తెలుసుకోండి. ఎందుకనంటే ఎవరు ఏ విధంగా వాడుతున్నారు, ఏ పూర్వాపరాలతో వాడుతున్నారు అనేటువంటి అంశము మనకు కొన్ని సందర్భాల్లో చాలా జటిలంగా మారుతుంది. దాని ద్వారా దాన్ని సరైనటువంటి అవగాహన చేసుకోవటం ద్వారా మీరు ఒక కీలక అంశాన్ని, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్లో మరి ఏ విధంగా మాట్లాడారు అనేటువంటి సంగతి మీరు తెలుసుకోవడానికి అది దోహదపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు మీరు తెలుసుకోండి. తర్వాత ఈ హెమర్టానో అనేటువంటి పదం ఎట్లా వాడారు ఇవన్నీ చెప్పుకొచ్చాను కదా. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మనం హెమర్టానో అనగా టు మిస్ ది మార్క్, లేకపోతే టు ఎర్, తప్పిదం చేయడం అనేటువంటి కోణంలో మనం చెప్పడం జరిగింది. దాని యొక్క మూల పదం యొక్క అర్థం అనేటువంటిది ఆ విధంగా ఉందని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఈ హెమర్టానో అన్నప్పుడు ఈ పదం స్వాభావికమైనటువంటి పదం యొక్క అర్థం ఇదైనప్పుడు మరి ఈ అర్థం నాకు ఎక్కడి నుంచి కలిగింది అంటే బైబిల్ గ్రంథం నిర్దేశిస్తూ ఉన్నటువంటి పదం ఇది. మరి ఈ పదార్థంతో వచ్చేటువంటి సన్నివేశాలని, కొన్ని సందర్భాలను మనం చూద్దాం. ఇప్పుడు లూకాసు వార్త 15వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలను చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు చూడండి. అక్కడ మీరు తప్పిపోయినటువంటి కుమారుని గురించినటువంటి ఉపమానాన్ని మీరు చూస్తారు. ఈ తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో అక్కడ ఏం జరుగుతుంది అంటే కుమారుడు తండ్రి నిర్దేశించినటువంటి ఆ పరిధిని దాటిపోయి తప్పిదం చేసినట్లుగా మనకు అక్కడ వాక్య భాగం తెలియజేస్తూ ఉన్నది. అంటే ఏమయ్యాడంటే ద పొలిటికల్ సన్ మిస్ ది మార్క్ ఆఫ్ హిస్ ఫాదర్ విల్ అన్నాడు. అంటే తండ్రి చిత్తానుసారమైనటువంటి పరిధిని దాటి అతడు ఏం చేశాడండి, పాపం చేశాడు అని అంటున్నాడు. కొన్ని వచనాలు కనుక చూస్తే అక్కడ స్వయాన తప్పిపోయినటువంటి కుమారుడే చెప్తూ ఉన్నాడు, తండ్రికి విరోధంగా నేను పాపము చేశాను అని చెప్తూ ఉన్నాడు. చూడండి, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసిదని ఏమంటున్నాడు, పాపము చేసిదని అని అంటున్నాడు. ఏం చేశాడు అతను అంటే తండ్రికి విరోధముగా అతడు పోరాడినట్లుగా, తండ్రికి విరోధముగా అతడు పని చేసినట్లుగా మనకు అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు అంటే ఆ పొలిటికల్ సన్, ఇంగ్లీష్లో పొలిటికల్ సన్ అన్నారు, తప్పిపోయినటువంటి కుమారుడిని ఇక్కడ ఏం చేశాడు అతడు, హీ మిస్ ది మార్క్ ఆఫ్ హిస్ ఫాదర్ విల్ కదా. చక్కని అర్థం అనేటువంటిది మనకు అక్కడ వస్తున్నది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక చూస్తే అక్కడ ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారి శిష్యులకు ఉండవలసినటువంటి పరిధిని దాటి విరోధముగా పని చేసినట్లుగా మనకు అక్కడ చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. అది ఏం చేశాడు అక్కడ, యేసుక్రీస్తు వారిని అప్పగించాడు. ఏ విధంగా అప్పగించాడు, మరి అప్పగించవచ్చా, అప్పగించదగినటువంటి క్వాలిటీస్ అతనిలో ఉన్నాయా, లేదు. మళ్ళీ తర్వాత అతడు ఏం చేశాడు, తన పాపాన్ని రియలైజ్ అయ్యి ఏం చేశాడండి, మరి సూసైడ్ చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. అతడే చెప్తూ ఉన్నాడు అక్కడ, నిరపరాధిని నేను మరణానికి అప్పగించాను అనేటువంటి సంగతి. కాబట్టి ఇక్కడ శిష్యులు ఈ యొక్క శిష్యత్వంలో కలిగి ఉండాల్సినటువంటి ఆ పరిధి ఏదైతే ఉన్నదో, దేవుని యొక్క శిష్యులు, ఆ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు కలిగి ఉండాల్సినటువంటి పరిధి ఏదైతే ఉన్నదో దానిని అతడు మీరి అక్కడ పని చేసినట్లుగా, ప్రవర్తించినట్లుగా మనకు కనపడుతూ ఉన్నది. 2వ పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం కనుక మనం చూసినప్పుడు అక్కడ దేవదూతలు తమ యొక్క ప్రధానత్వాన్ని నిలుపుకొనక పాపం చేసినట్లుగా మనకు కనపడుతుంది. చూద్దాం, చూడండి. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు
దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళమందరి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో. దానికన్నా ముందు వచ్చినని కనుక మనం గమనించినప్పుడు అక్కడ ప్రధానత్వము వాళ్ళు నిలుపుకోలేదు అనేటువంటి సంగతి మనకు అర్థమవుతూ ఉంటుంది కదా. కాబట్టి ఈ ఏంజల్స్ ఏమయ్యారంటే వాళ్ళకు నియమించినటువంటి పరిధిని మిస్ ది మార్క్, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిధిని దాటి పనిచేసినట్లుగా, దేవునికి విరోధంగా అక్కడ పనిచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సంఖ్యాకాండం 22వ అధ్యాయం 34వ వచనంలో చూసినప్పుడు బలాము కూడా వెళ్ళవలసినటువంటి మార్గాన్ని విడిచి వేరొక మార్గాన్ని పట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఆ 22వ అధ్యాయంలోనే మరి దేవుడు అక్కడ గాడిద చేత బలాముతో మాట్లాడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎంత గొప్ప సంఘటన చూడండి. గాడిద మాట్లాడుతుంది అవసరం అనుకున్నప్పుడు. అదేవిధంగా దేవుని యొక్క కార్యక్రమాల్లో మీరు అర్థం చేసుకోగలిగితే దేవుడు తన గురించినటువంటి మనకు కావాల్సినటువంటి నీతి సందేశాన్ని అనేక సందర్భాల్లో చాలా అల్పమైనటువంటి వాళ్ళ చేత కూడా మనకు తెలియజేస్తూ ఉంటాడు. కానీ ఇది చూసేటువంటి హృదయం, గ్రహించేటువంటి మనస్సు మనకి లేదు. ఇదే దౌర్భాగ్యం మనకి. ఒక బాప్తిస్తాన్ని గురించినటువంటి కార్యక్రమాన్ని కనుక మీరు చూస్తే, మీరు అపోస్తల కార్యంలో మీరు చూస్తారు 8వ అధ్యాయంలో బాప్తిసం గురించినటువంటి సంఘటన చాలా గొప్ప ఉదాహరణతో మనం చూస్తాం. అక్కడ నపుంసకుడు మరి ఏమంటున్నాడు అక్కడ, ఇదిగో నీళ్లు మరి బాప్తిసించడానికి నీకు ఆటంకం ఏంటి అని ఫిలిప్తో మాట్లాడుతూ ఉన్నాడు కదా. నపుంసకుడు అటు పురుషుడు కాదు, అటు స్త్రీ కాదు. కానీ బాప్తిసం యొక్క ఆవశ్యకతను తెలియజెప్పడానికి దేవుడు ఎవరిని ఉదాహరణగా తీసుకున్నాడంటే అక్కడ నీకు నాకు సిగ్గు కలిగించడానికి, బాప్తిసం యొక్క ప్రాముఖ్యతని తెలియజెప్పడానికి ఎవరిని వాడుతున్నాడు అక్కడ? నపుంసకుడిని వాడుతూ ఉన్నాడు. అదేవిధంగా మరి బైబిల్ గ్రంథంలో కనుక మీరు ఇంకా క్లియర్గా కనుక చూస్తే ఇట్లాంటి దృష్టాంతాలు మీకు అనేకమంది కనబడుతూ ఉంటాయి. ఇంకొక చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే యూదులు మేము జ్ఞానులమి అనుకునేటువంటి ఒక అభిప్రాయం ఉన్నది. వాళ్ళు దేవునితో సత్సంబంధం కలిగినటువంటి వారే. దేవుని ఆరకల్స్ ఏవైతే ఉన్నాయో, దైవోక్తులు ఏవైతే ఉన్నాయో, ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో అవి వారి పరం చేయబడ్డాయి. మేమంతా కూడా జ్ఞానులు, దైవ సంబంధమైనటువంటి జ్ఞానం మాకుంది అనేటువంటి సంగతితో వాళ్ళు విరవేగుతూ వచ్చారు. వాళ్ళు చేయాల్సినటువంటి పనిని వాళ్ళు ఎప్పుడైతే ఫెయిల్ అయ్యారో, వాళ్ళు ఎప్పుడైతే మిస్ ది మార్క్ అయ్యారో, ఎప్పుడైతే వాళ్ళ పరిధిని వాళ్ళు సమర్థవంతంగా నిర్వర్తించలేకపోయారో, దేవుడు వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం అన్ని జనుల్ని రక్షణ ప్రణాళికలోనికి సమకూర్చినట్లుగా, వారిని కూడా చేర్చుకున్నట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. తద్వారా మరి జ్ఞానులు మనం చెప్పుకుంటున్నటువంటి వారిని మరి వెర్రివారుగాను, కుక్కలుగాను, అసహ్యులుగాను చూడబడినటువంటి అన్యులకి రక్షణ అందించడం ద్వారా ఏమని గొప్ప సత్యాన్ని తెలియజేశాడు అంటే, వాళ్ళు ఏ విధంగా మరి విర్రవీగుతూ ఉన్నారో, ఏ విధంగా మరి వాళ్ళు అల్పంగా మరి తీర్చబడుతూ ఉన్నారో, ఈ విషయాలన్నీ కూడా మనకు అక్కడ గోచరించబడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మరి చక్కని ఉదాహరణ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ బలాం ఏమంటున్నాడో చూడండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 34వ వచనాన్ని చూడండి. అందుకు బిలాము నేను పాపము చేసి తిని అన్నాడు. ఎందుకని? దేవుడు నిర్దేశించినటువంటి మార్గాన్ని విడిచి అతడు పక్కతో పట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనకి చాలా ఉదాహరణల్లో మనం ఏం చూస్తూ ఉన్నామంటే, ఈ పాపము అనగా తప్పన చేయటం అన్న చూస్తున్నాము, లేకపోతే ఆ పరిధిని మేరటము, దేవుడు నిర్దేశించినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని మేరటం అనేటువంటి సంగతిగా కూడా మనము చూస్తూ ఉన్నాం. ఇదే అర్థంతో వాడబడినటువంటివి ఉదాహరణలు కూడా మనం చూసాం. అంతేకాదండి, ఈ పాత కొత్త నిబంధన ఉదాహరణలతోనే కాదు, మనకి బైబిల్ గ్రంథంలో పాపం అనగా ఏ విధమైనటువంటి వివరణ అనేటువంటిది కనబడుతుంది. బైబిల్ గ్రంథం ఏ విధంగా పాపం అంటే నిర్వచిస్తుంది అనేటువంటి సంగతిని కూడా మనం చూద్దాం. తర్వాత మనము పాపము జరుగుతున్నటువంటి విధానం మీద దృష్టీకరిద్దాం. అదే దానితో పాటుగా మరి కొన్ని కీలక అంశాలను మరి ఏ విధంగా వాడటం జరిగింది అనేటువంటి సంగతిని కూడా మనము దేవుని చిత్తం అయితే చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో కనుక చూస్తే, ఈ యొక్క పాపం యొక్క నిర్వచనం అనేటువంటిది బైబిల్ గ్రంథం ఇస్తూ ఉన్నది. ఏ విధమైనటువంటి నిర్వచనాన్ని ఇస్తుందో మీరు గమనించండి. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇక్కడ మీకు సిన్ అనగా, పాపము అనగా ఈ చట అనే హీబ్రూలో అనుకున్నాం కదా మనం. అదే హెమర్టనో అనగా పాపం అనే గ్రీక్ పదవులు అని చెప్పి మనం చూసాం. అయితే ఇక్కడ మనకి బైబిల్ గ్రంథము పాపం అనగా ఏమని నిర్వచిస్తుందండి? ఆజ్ఞాతిక్రమమే పాపము అని చూస్తున్నాం. మరి చక్కని ఉదాహరణ చెప్పుకోవాలి అంటే మనం ఆదికాండంలోనికే వెళ్ళాలి కదా. ఆజ్ఞని ఏ విధంగా అతిక్రమించారు అనేటువంటి సంగతిని మనం తెలుసుకోవాలంటే మనము ఆదికాండంలోనికే వెళ్ళాలి. ఆదికాండం 3వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు మీరు గమనించండి. ఏ విధంగా మరి అక్కడ వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారో మరి చూద్దాం. అయితే ఇక్కడ చెప్పబడేటువంటి సంగతిలోనికి మనం మెల్లిగా వద్దామండి. మరి మెల్లిగా వచ్చే ముందుగా మరి కొంత మనకి వామప్ కూడా కావాలి. ఇట్లాంటి వామప్ ప్రాసెస్ ఇది చూద్దాం. చూడండి 3వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చూడండి. దేవుడైన యెహోవా
చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తము గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా. చూసారా, అంటే దేవుడు ఆల్రెడీ వాళ్ళకి అక్కడ ముందు 2వ అధ్యాయంలో 16-17 వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. ఏమంటున్నాడు దేవుడు అయినటువంటి యెహోవా? దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించను అని చూస్తూ ఉన్నాం. అయితే మరి ఇక్కడికి వచ్చేసరికి సర్పము మరి ఏమని అడుగుతుందండి ఆ స్త్రీని? ఈ తోటలో చెట్లు దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అనను. అది ఇక్కడ మనం 2వ అధ్యాయంలో 16-17 వచనాల్లో మనము దేవుని యొక్క ఆజ్ఞను మనం చూస్తూ ఉన్నాం. ఆ ఏదైనా వనాన్ని నరుని సేద్యపరచడానికి కాయడానికి ఉంచినప్పుడు మరి అక్కడ దేవుడు ఏం చేశాడండి? ఆ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలాన్ని నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదు అనేటువంటి సంగతిని చెప్పడం జరిగింది. అయితే ఈ చెట్టులు ఇవన్నీ కూడా ఆత్మీయంగా మనం ఆలోచించినప్పుడు ఎంతో లోతైనటువంటి భావాన్ని కలిగి ఉన్నాయి, లోతైనటువంటి మర్మాన్ని అక్కడ మనము ఆలోచిస్తే మనకు బయటపడుతూ ఉంటుంది. అయితే వాటిని శోధించేటువంటి సమయం మనకు సరిపోదు, కానీ ఇక్కడ వాటి ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి దాన్ని కొంతవరకు మనం విశ్లేషణ అనేటువంటిది ఈ యొక్క కార్యక్రమాల ద్వారా చేయొచ్చు. ఎందుకంటే ఈ టీవీ కార్యక్రమాలు అనేటువంటిది వెలతో కూడుకున్నటువంటి సమయం అనేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటిది. మనము వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుకోవడం ద్వారా ఇది ఉపయోగకరంగా మారదు. కాబట్టి మన మాటలను చాలా వరకు కూడా పొదుపుగా పెట్టుకొని మూలమైనటువంటి అంశాన్ని ఎంతవరకు స్పష్టంగా భావయుక్తంగా మేము చెప్పగలమనేటువంటి కోణంలోనే ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రేక్షకులు గమనించగలరు. కాబట్టి ఇక్కడ దేవుని ఆజ్ఞను ఇక్కడ మరి అవ్వ మీరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా, దేవుని యొక్క ఆజ్ఞను మీరినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి 1 యోహాను 3:4లో ఆజ్ఞాతిక్రమమే పాపం అనేటువంటి సంగతి చెప్పడం జరిగింది. అదేవిధంగా రోమిలికి రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 23వ వచనాన్ని చూడండి. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును, గనుక దోషి అని తీర్పు నందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. విశ్వాస మూలము కానిదేదో అది పాపం. మొదట ఏమంటున్నాడు? ఆజ్ఞాతిక్రమమే పాపము అంటున్నాడు. తర్వాత విశ్వాస మూలము కానిది కూడా పాపము అని చెప్తూ ఉన్నాడు. తర్వాత యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. అక్కడ పాపం అనగా ఏ విధంగా నిర్వహిస్తున్నాడో మీకు అర్థమవుతుంది. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనిరిగి అలాగు చేయని వారికి పాపము కలుగును. చూసారా, మేలైనది చేయనిరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును అని అంటున్నాడు. మరి ఎంతమంది ఈ విషయాన్ని గమనించారో నాకైతే తెలియదు, కానీ మరి ఎందుకో సహాయం చేసేటువంటి పనిలో మరి చాలా వరకు కూడా వెనుక తీస్తూ ఉంటారు. మంచి చేసేటువంటి క్రమంలో చాలా వరకు కూడా వెనుకడుగు వేస్తూ ఉంటారు. మరి క్రీస్తు మర్మాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక చారిటీ అనేటువంటి ఇష్యూ ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా ఎంత ప్రాముఖ్యంగా అన్ని జనుల్లో ఫలాలను తీసుకెళ్ళడానికి సాదృశ్యంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. మీరు కనుక ఆలోచించేటువంటి మనసు కనుక ఉన్నట్లయితే లేఖనాలను సరిగా మీరు కనుక మరి మీ జీవితాల్లో అన్వయించుకునేటువంటి వారు కనుక అయితే మీకు మరి దీని ద్వారా ఎంతో గొప్ప సత్యం అనేటువంటిది తెలుస్తుంది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అదేవిధంగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి. అయితే మరణకరము కాని పాపము కలదు, సకల దుర్నీతియు పాపము. ఏమంటున్నాడంటే? సకల దుర్నీతియు పాపము అని అంటున్నాడు. ఇక్కడ సకల దుర్నీతి కూడా పాపము అని అంటున్నాడు. ఏదైతే దేవుని చిత్తానుసారంగా లేదో, ఆయన యొక్క ఉద్దేశానికి, ఆయన యొక్క విల్కి వ్యతిరేకంగా ఉన్నదో దాన్ని పాపము అని అంటున్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం అంటున్నాడు. విశ్వాస మూలము కానిది పాపం అంటున్నాడు. తర్వాత మేలైనది చేయటం ఎరిగి చేయకపోవటం ద్వారా పాపం కలుగుతుంది అంటున్నాడు. 4వదిగా ఏమంటున్నాడండి? సకల దుర్నీతియు పాపము అని అంటున్నాడు కదా. మరి సకల దుర్నీతి ఏ విధమైనటువంటి దురాలోచనలు నువ్వు చేసినప్పటికీ కూడా ఏదైతే దేవుని యొక్క ఆలోచనలకి, దేవుని యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉండటం కూడా అక్కడ మనకు పాపంగా కనబడుతుంది. సకల దుర్నీతి కూడా పాపంగా మనకు కనపడుతూ ఉన్నది. అదేవిధంగా మనం పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక చిన్న రెఫరెన్స్ను కూడా మనం చూద్దామండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం.
అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. చూసారా మరి ఏ విధమైనటువంటి ఆ పాపం అనేటువంటి సెగ్మెంట్లోకి వస్తాయో ఎంత చక్కగా సామెతల గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా 24వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చూడండి. మూర్ఖుని యోచన పాపము. ఏమంటున్నాడు? మూర్ఖుని యొక్క యోచన పాపము అని అంటున్నాడు. కాబట్టి మీకు ఇక్కడ ఓల్డ్ యాజ్ వెల్ యాజ్ న్యూ టెస్ట్మెంట్లో ఏ విధంగా పాపం యొక్క నిర్వచనం అనేటువంటిది ఇవ్వబడిందో నేను చెప్పడం జరిగింది. పాపం యొక్క నిర్వచనం అనేటువంటిది ఏ విధంగా ఇవ్వబడిందో నేను చెప్పడం జరిగింది. ఇది మీరు కూర్చొని ఇవన్నీ కూడా సమాహారంగా పెట్టుకొని మరి ఏ విధంగా ఒకదానితో ఒకటి మరి సంబంధం కలిగి మరి ఏ విధంగా లింకప్తో అయి ఉంటాయి అనేటువంటి సంఘటనతో పాటుగా వీటిని అధ్యయనం చేయండి. దీని మీద మెడిటేట్ చేయడం ద్వారా రెండోసారి ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు వాటి నుండి తప్పించుకోవడానికి మీకు ఆస్కారం అనేటువంటిది కలుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మనము ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటిది మనం చూసామండి. ఏ విధంగా పాపం అనేటువంటిది జరుగుతున్నది అనేటువంటి సంగతి మనం చూడబోయే ముందుగా పాపం అనేటువంటిది ఏంటి అనేటువంటి సంగతి మనం ఇక్కడ చూసాం. అయితే ఇక్కడ వాట్ ఈస్ సిన్ అనేటువంటిది అయిపోయిందండి. ఇక్కడ మనం ఆ టాపిక్ అనేటువంటిది దాటేసాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే హౌ సిన్ వర్క్స్ అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. హౌ సిన్ వర్క్స్. పాపం అనేటువంటిది ఏ విధంగా నిన్ను లోపరుచుకుంటుంది, పాపం అనేటువంటిది ఏ విధంగా క్రియ చేస్తుంది అనేటువంటి సంగతిని మనం తెలుసుకుందాం. అయితే మనకి ఒక పరిపాటైనటువంటి విధానం అనేటువంటిది ఒకటి ఉందండి. ఏంటంటే మనం ఏమైనా తప్పు చేసినప్పుడు ఏం చేస్తామంటే సహజంగా కారణాలు వెతుకుతూ ఉంటాం. మనం తప్పు చేసినప్పుడు సహజంగా కారణాలను వెతుకుతూ ఉంటాం. మరి మనం చేశాను, ఇది నేను త్వరపడ్డాను అనేటువంటి రియలైజేషన్కి రారు వాళ్ళు చెప్పేటువంటి సంగతి ఏంటంటే ఎవడో నన్ను వంచాడు. నేడు మన వాళ్ళు చెప్పేటువంటి సంగతి ఏంటంటే సాతాను నన్ను వంచాడా, సాతాను గాడు నాకు చేశాడా మొత్తం. మరి నువ్వు చేసింది ఏం లేదు అక్కడ కదా. ఇప్పుడు జనాలు వంచిస్తున్నటువంటి సాతానుకి సువార్త చెప్పాలి కానీ సాతాను యొక్క ప్రలోభాలకు గురవుతున్నటువంటి నీకు కాదు సువార్త చెప్పాల్సింది. అట్లయితే ప్రభు రక్షించాల్సింది సాతాన్ని కానీ నిన్ను కాదు. అట్లా అయితే ఎందుకంటే నువ్వు కేవలం ఒక ఘటంగానే ఉన్నావు. ఇక్కడ ఏమంటారంటే దేవుడు చేసేటువంటి ఆటలో నువ్వు ఎట్లా ఉన్నావంటే ఒక పాత్ర ఘటంగానే నువ్వు ఉన్నావు. ఇది కొంత వేదాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు నరుని ఏ విధంగా చేశాడు, తన పోలిక చొప్పున త్వర స్వరూపమును నరుని చేశాను అని అంటూ ఉన్నాడు. ఈ యొక్క స్వాభావిక ధర్మానికి విరుద్ధమైనటువంటి మాటలు ఇవి. ఇక్కడ వీళ్ళకి ఆ థియాలజీలో ఎక్కడ విరుద్ధంగా పడతాయి అనేటువంటి సంగతి తెలియదు. కానీ ఏం చేస్తారంటే దేవుడు ఆడిస్తున్నాడు మనల్ని ఆట, మనం ఆడుతున్నాము అని చెబుతున్నారు. లేదా సాతానుగాడు నన్ను వంచాడు, నేను చేస్తున్నాను అనే మాట చెప్తూ ఉంటారు. అయితే యాకోబు భక్తుడు మరి ఏ విధంగా మరి పాపం అనేటువంటిది జరుగుతూ ఉన్నదో అనేటువంటి సంగతిని చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు. ఏమంటాడండి? ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇది మీరు చాలా జాగ్రత్తగా ఈ యొక్క యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి మీ మిగిలినటువంటి ఆ 15 వచనాలు కనుక మీరు 15-16 వచనాలు కనుక మీరు చూసుకున్నప్పుడు మీకు చాలా చక్కగా పాపం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుందో మెకానిజం ఒకటి రాయబడిందండి. టోటల్ మెకానిజం రాయబడింది. ఉదాహరణకి నేను ఉన్నటువంటి ఈ రూమ్లో నాకు ఫ్యాన్ పనిచేయట్లేదు. నా దగ్గర స్క్రూ డ్రైవర్ ఉన్నది, నా దగ్గర పట్కర్ ఉన్నది, నా దగ్గర సుత్తు ఉన్నది, అన్నీ ఉన్నాయి, పనిముట్లు అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఫ్యాన్ ఎందుకు తిరగట్లేదో నేనేం చేయలేను, నా వల్ల కాదు, అది నా పరిధికి సంబంధించినటువంటి విషయం కాదు. ఏంటి సమస్య ఏంటి? నా దగ్గర సుత్తు ఉంది, నా దగ్గర పట్కర్ ఉంది, నా దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంది, అన్నీ ఉన్నాయి, నా దగ్గర కరెంట్ ఉంది, నా దగ్గర ఫ్యాన్ ఉంది, కానీ అది పనిచేయట్లేదు. నాకేం చేయలేను నేను దాన్ని, అన్లెస్ నాకు దాని మెకానిజం తెలిస్తే తప్పించి నేను దాని మీద చెయ్యి పెట్టలేను. అయితే దాని మీద అధ్యయనం చేసినటువంటి వాడు వస్తాడు, ఒక టెక్నీషియన్ వస్తాడు, ఒక మెకానిక్ వస్తాడు. మెకానిక్ వచ్చి ఏం చేస్తాడు? ఫ్యాను సౌండ్ వస్తుందండి, కండెన్సర్ పోయి ఉంటుందేమో, లేకపోతే బేరింగ్ పోయి ఉంటుందేమో సౌండ్ వస్తుంది, లేకపోతే ఏదో అనేటువంటిది ఒక టెక్నికల్ రీజన్ అనేటువంటిది చెప్పగలుగుతాడు నీకు. ఎందుకని? అతనికి ఆ టెక్నాలజీ తెలుసు కాబట్టి ఏది ఫెయిల్ అయితే ఎట్లాంటి సమస్య వస్తుంది అనేటువంటి సంగతి అతనికి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నీ దగ్గర ఎంత పనిముట్లు ఉన్నప్పటికీ కూడా, నీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఈ పాపము జరిగేటువంటి మెకానిజం కనుక నీకు తెలియకపోతే నువ్వు దాన్ని తప్పుకోలేవు. కాబట్టి ఈ మెకానిజం అనేటువంటిది ఏ విధంగా ఉన్నది అనేటువంటిది మనం అనలైజ్ చేయాలి అనుకున్నప్పుడు యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని కనుక మీరు విశ్లేషణ చేస్తే మీకు అర్థమవుతుంది.
కదా. ఇంకొకసారి చదువుకుందామండి, చాలా చక్కని వాక్య భాగం అది. ప్రతి వాడును ఎలాంటి ఆశ అంటది? స్వకీయమైన అంటున్నాడు. స్వకీయ అంటే వాడు ఓన్ థాట్స్ అండి. వాడు ఓన్గా వాడు టెంప్ట్ అవుతున్నాడు, వాడు ఓన్గా వాడు ప్రలోభపడుతున్నాడు, వాడంతరికి వాడుగా ప్రలోభపడతా ఉన్నాడు. స్వకీయ దురాశ చేత. దురాశ అన్నాడు కానీ ఇంగ్లీష్లో డిజైర్ అనే రాశాడు. డిజైర్ అనేటువంటిది దురాశ కాదు. కానీ మరి ఎందుకని మరి అక్కడ భావయుక్తంగా సందర్భ నిర్దేశితంగా మరి తర్జుమా చేసేటప్పుడు అది ఈవిల్ థాట్స్కి కారణంగా ఉన్నది కాబట్టి పాపం అనేటువంటిది మరి ఆ పాపం జరుగుతుంది ఈవిల్ థాట్స్ ద్వారా కాబట్టి మరి అక్కడ మరి తర్జుమాదారులు ఆ విధంగా పెట్టారేమో నాకైతే తెలియదు. కానీ అక్కడ స్వకీయమైనటువంటి దురాశ లేకపోతే స్వకీయమైనటువంటి ఆశ అనేటువంటి సంగతి మనకు రాయబడాలి. ఏమంటున్నాడు చూడండి, స్వకీయమైన దురాశ చేత ఈడవబడి అని అంటున్నాడు. ఈడవబడి అనేటువంటి సంగతిని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కానీ ఇంగ్లీష్లో ఈ పదాన్ని చాలా చక్కగా తర్జుమా చేయడం జరిగిందండి. అండ్ ఈచ్ ఈస్ టెంప్టెడ్ డ్రాన్ అంటు హిస్ ఓన్ లాస్ట్ బీయింగ్ డ్రాన్ అవుట్ అండ్ ఎంటైజ్డ్ అని తర్జుమా చేయడం జరిగింది. అక్కడ చాలా స్పష్టంగా 3 పదాలు వాడటం జరిగిందండి. డ్రాన్ అన్నాడు, డిజైర్ అన్నాడు, ఎంటైజ్డ్ అన్నాడు. ఇవి 3 పదాలు చాలా చక్కగా చక్కని భావయుక్తంగా చాలా చక్కని అర్థముతో మనకి గ్రీక్లో కానివ్వండి అదేవిధంగా మరి ఇంగ్లీష్ బైబిల్లో కానివ్వండి వాడటం జరిగింది. కానీ మనకి తెలుగులో ఎందుకో మరి ఆ పదాల వాడుక కూడా చాలా కష్టంగా ఉంది సామాన్యుడికి గ్రహించడానికి. ఏమంటాడు ఇంకొకసారి చదవండి. ప్రతివాడు కూడా స్వకీయమైన దురాశ చేత ఏడవబడి అన్నాడు, బాగానే ఉంది. మరులు కొల్పబడి, ఈ తెలుగు మనకి ఇంకా ఎంత అందుబాటులో లేదు. మనకి ఈ తెలుగు వాడుక ఈ రన్నింగ్లో లేని తెలుగు అది. మరులు కొల్పబడిన వాడై శోధింపబడు కదా. ఇది మరి ఒక్కొక్క పదాన్ని కూడా మీరు అనలైజేషన్ కనుక చేద్దాము మనం ముందు చేసేటప్పుడు ఏ విధంగా వాడుతున్నాడు అనేటువంటి సంగతి కూడా మనకి అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ దురాశ అనేటువంటిది ఎప్పుడైతే ఏమవుతుందంట తర్వాత వచ్చిన 15 దురాశ గర్భము ధరించి పాపమును కనగా ఆ పాపము పరిపక్వమై మరణమును కనును. కాబట్టి ఇవి చాలా చక్కగా ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి స్టోరీని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉంటాయి. చాలా వరకు కూడా రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉంటాయి. ఎట్లా ఉంటుంది అనేటువంటి సిమిలారిటీ ఆ కంపారిజన్ నేను చెప్తాను. చెప్పబోయే ముందుగా మరొక చిన్న అంశాన్ని మీరు ఇక్కడ చూడాలి. ఎందుకంటే ఈ లోక ఆశలు అనేటువంటివి మనల్ని వంచిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా టెంప్టేషన్స్ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. టెంప్టేషన్స్కి లోనవటం, శోధనలకు లోనవటం అనేటువంటిది దారుణమైనటువంటి సంగతో పాపమో కాదు. కానీ ఈ టెంప్టేషన్స్లో పడిపోవటం అనేటువంటిది పాపం అవుతుంది. ఈ శోధనలో మనము మన యొక్క పరిధిని దాటడం అనేటువంటిది మనకి ప్రమాదకరంగా మారుతుంది. కానీ శోధించబడటం అనేటువంటిది పాపం కాదు. ఇక్కడ స్వయానా మీరు బైబిల్ గ్రంథాన్ని కనుక చూస్తే స్వయానా యేసు ప్రభు వారే శోధించబడ్డారు. అక్కడ దాంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు. అక్కడ మనకి ఆయన శరీర స్వభావం ధరించినటువంటి వాడే వచ్చి తన సహోదరుల వంటి వాడిగా ఆయన కూడా శోధనలో పార్టిసిపేట్ చేసినట్టుగా ఆయన కూడా శోధించబడినట్లుగా మనకు వాక్యాలు మనకు కనపడుతూ ఉన్నాయి. లోకాసు వార్త 4వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం చూస్తే ఈ లోకాసు వార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మరి 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత మరి అరణ్యంలో ఆయన శోధించబడిగా మనము చూస్తూ ఉన్నాం. అదే సంగతి మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలోను 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనకు అది తారసపడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారే టెంప్టేషన్స్లోనికి గురయ్యారు. అక్కడ ఆయన కూడా శోధించబడ్డాడు. శోధించబడటం అనేటువంటిది పాపం కాదు. కానీ ఈ శోధనలో నువ్వు పట్టబడటం అనేటువంటిది పాపానికి దారితీస్తూ ఉన్నది. కాబట్టి ఎప్పుడైనా మీరు చూడండి టెంప్టేషన్ అండ్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ సమ్ యాక్షన్ ఆఫ్ సిన్ అని అంటున్నారండి ఇంగ్లీష్లో. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఈ శోధన అనేటువంటిది ప్రతి సందర్భంలో కూడా చిట్ట చివరికి ఏదో ఒక క్రియారూపమైనటువంటి పాపముతో ముడిపడి ఉంటుంది అనేటువంటి సంగతి, ఫలంగా ఉంటుంది అనేటువంటి సంగతి మనకి అర్థమవుతూ ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు ఏం చేశారంటే మరి ఏ విధంగా ఈ టెంప్టేషన్స్లో మరి నిలవాలి, మరి ఏ విధంగా ఆ టెంప్టేషన్స్ని మనం ఈల్డ్ అయ్యి మనము మరి విజయం కావాలి, విజయం చెందాలి అనేటువంటి సంగతిని ఆయన జీవితం ద్వారా చాలా చక్కగా చూపించడం జరిగింది. కాబట్టి మనము మన లక్ష్యాన్ని సాధించాలి అంటే యేసు వైపు చూచుచు మనము యేసునే మనం టార్గెట్గా పెట్టుకొని ఈ పరిస్థితుల్లో కనుక యేసు ప్రభు వారు ఉంటే ఏం చేసేవాళ్ళు అనేటువంటి ఒక మౌలికంగా ఆలోచించడం ద్వారా కూడా మీరు ఈ సంగతులను అధిగమించవచ్చు.
కదా. అయితే మరి చక్కని విషయాలు మీరు గమనించాలండి. అయితే అక్కడ యోహాను గారు ఏమంటున్నాడో, అసలు ఈ లోకంలో మరి టెంప్టేషన్స్ అనేటువంటి సహజం, ఈ టెంప్టేషన్స్ ఎందుకు వస్తాయి ఏంటి అనేటువంటి అన్ని సంగతులు చూడబోయే ముందుగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు గమనించండి. అక్కడ ఈ లోకంలో ఏమున్నదో మీరు తెలుసుకుంటే మరి ఈ శోధన అనేటువంటి ఎందుకు వస్తుందో, ఎందుకు అనేటువంటి ఎన్ని కలుగుతుందో, పాపం అనేటువంటి జరుగుతుంది, మీకు ఇవన్నీ అర్థమవుతాయి. అక్కడ చూద్దాం, చూడండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు. ఇక్కడ చాలా చక్కగా గమనించండి. మొదటిగా ఏమంటున్నాడండి? లోకంలో ఉన్నదంతా కూడా ఏమంటున్నాడండి? శరీరాశియు. శరీరాశ మొదటిది. రెండోది నేత్రాశియు. నేత్రాశ. మూడోది జీవపు డమ్మము. చాలా చక్కగా గమనించండి. ఏంటంట? లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ ఉన్నదంట, నేత్రాశ ఉన్నదంట, మూడోది ఏంటండి? జీవపు డమ్మము. మరి యాకోబు గారు ఏం చెప్తూ ఉన్నాడు? పాపము ఏ విధంగా జరుగుతుంది అంటున్నాడు? ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై వాడు శోధించబడుతున్నాడు. బాగానే ఉంది. ఇక్కడ దేని గురించి రాశాడు? టెంప్టేషన్స్ గురించి రాశాడు. ఈ టెంప్టేషన్స్, ఈ శోధనలు ఎందుకు వస్తున్నాయి అని రాశాడు? దురాశ వలన, ఆశ వలన నీకు కలుగుతున్నాయి అనేటువంటి సంగతి రాశాడు. తర్వాత ఏమవుతుందంట? తర్వాత వచనంలో ఏం చెప్తున్నాడు? దురాశ గర్భమును ధరించి పాపంగా అంటుంది అన్నాడు. ఈ దురాశ ద్వారా ఏమొస్తుంది? అక్కడ పాపం కలుగుతుంది. ఇక్కడ ఎందుకు కలుగుతుంది, ఏంటి, అసలు ఆదికాండంలో ఏం జరిగింది అనేటువంటి సంగతిని చూడాలి. ఎందుకంటే ఆదికాండంలో కొంతమంది నేటి బోధకులు ఉన్నారు, వాళ్ళు విశ్లేషణ ఏం చేస్తారంటే, ఆదాము హవ్వలు చేసినటువంటి పాపం ఏమనుకుంటున్నారు అక్కడ, లేదా అవ్వ చేసినటువంటి పాపం ఏమనుకుంటున్నారు అంటే, అవ్వ అక్కడ సర్పముతో వ్యభిచారం చేసింది అనేటువంటి ఒక థియరీ, ఒక స్కూల్ ఆఫ్ థాట్ అనేటువంటిది ఉన్నది. అయితే మరి దానికి నేను పూర్తిగా విభేదిస్తాను. దాంట్లో మరి లేఖనాల్లో మరి అనేక సందర్భాల్లో మరి విగ్రహారాధన చేసినప్పుడు, తన ఎన్నికలో ఉన్నటువంటి ఇజ్రాయేలీ ప్రజలు తప్పు చేసినప్పుడు మరి చాలా దారుణమైనటువంటి పదాలతో వ్యభిచారం చేసినట్లుగా వివరించబడింది. మరి అలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నప్పుడు మరి ఆదికాండంలో జరిగినటువంటి తొలి పాపాన్ని మరి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎందుకని అదంత మర్మయుక్తంగానో లేకపోతే అంత గోప్యంగానో ఉంచబడింది అనేటువంటి దానికి వాళ్ళ దగ్గర కారణాలు లేవు. రెండవదిగా మరి అనేకమైనటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి నాకు అక్కడ. మరి వాటన్నిటికి కూడా నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు సమాధానాలు చెప్పలేకపోయారు. కాబట్టి మరి అక్కడ ఏం జరుగుంటుంది, ఏ విధంగా మరి అవ్వ పాపానికి లోనైంది అనేటువంటి సంగతిని మనం ఇప్పుడు పరిశీలిస్తాము. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని దయచేసి గమనించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదై నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను ఏదైనా వనం అనేటువంటిది చాలా చక్కగా టైపోలాజికల్ నేచర్లో చూసినప్పుడు ఏ విధంగా తర్వాతి కాలంలో దేవుని యొక్క ప్రత్యక్షతకు, గుడారపు వ్యవస్థకు సాదృశ్యంగా ఉన్నది అనేటువంటి సంగతి, ఏ విధంగా ఏదైనా వనంలో ఉన్నటువంటి సొత్తు తర్వాత గుడారపు వ్యవస్థలోనికి తీసుకురాబడింది అనేటువంటి సంగతి చెప్పడం జరిగింది. మరి పాపం గురించి ఆలోచించేటప్పుడు ఇక్కడ లోకం కనపడతా ఉన్నది మనకి. లోకంలో ఉన్నటువంటి ఏమంటున్నాడు? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. ఈ మూడిటికి, ఈ 3 ఎలిమెంట్స్ ఇక్కడ మరి అవను ప్రలోభ పెట్టినట్లుగా మనం చూస్తామండి. అవను ప్రలోభ పెట్టినట్టుగా మనము చూస్తాం. ఏమేమి చూస్తామో, ఏమేమి ప్రాపర్టీ అక్కడ ఉన్నదో మనం ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి 6వ వచనం చాలా జాగ్రత్తగా గమనించండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. మొదటిది ఎట్లా చూసిందండి ఆమె? ఆహారానికి మంచిదియు. శరీరాశి కదా అది, ఆహారానికి మంచిదని చూసింది. అంటే ఆహారం అనేటువంటిది ఎలాంటి ఆశ? అది శరీర సంబంధమైనటువంటి ఆశ. వచ్చేటప్పుడు ఇడ్లీ తినాలి 4, లేకపోతే ఆదివారం వస్తే జాయింట్ బిర్యానీ తినాలి. ఇవన్నీ ఏంటివి? శరీరాశలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ ఆహారానికి మంచిదని, మంచిదియు కనులకు అందమైనదియు. కనులకు అందంగా ఉన్నది. ఇప్పుడు ఏమైంది? ఇది కనులకు అందమంగా చూసింది. కాబట్టి అక్కడ ఏం కనపడిందండి? అక్కడ మనకి కనులకు అందంగా కనపడింది. ఇదేమైంది? నేత్రాశ అయింది. తర్వాత వివేకమిచ్చు. వివేకం ఏంటది? జీవపు డమ్మం. అది
వివేకం తెలివితేటలు కలిగి ఉండటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు హయ్యర్ సుపీరియర్ పవర్లోను అథారిటీలోను ఉండటము, ఇవన్నీ కూడా ఏంటది అక్కడ ఏం కనపడుతుంది? జీవపు డంబంగా మనకి కనపడుతూ ఉన్నది. చాలా చక్కగా చూడాలి. ఇక్కడ మనం అవ్వ దేనికి గురైందండి? శరీరాశికి గురైంది, నేత్రాశికి గురైంది, జీవపు డంబాన్ని చూసింది. అక్కడ మేము దేవుడి వంటి వారం అవుతాం కదా, మాకు దేవుడితో పని ఏంటి కదా, ఈ వనంలో మేమే రాజులుగా ఉన్నాము, మేమే మరి దేవ సమానులుగా ఉన్నాము, దైవ స్వరూపం కలిగి ఉన్నాము, మాకు దేవుడితో పని ఏంటి అని వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రోటోటైప్ నేచర్ని మర్చిపోయి, ఆ స్వాభావిక ధర్మాన్ని మర్చిపోయి ఏం చేశారంటే ఆ స్వాభావికమైనటువంటి గుణాన్ని మర్చిపోయి వాళ్ళు తమ యొక్క స్వనీతిని స్థాపించబోరుకున్నారు. దేవుడు నిర్దేశించినటువంటి ఆ నీతిని, ఆ దేవుడు నిర్దేశించినటువంటి ఆ మార్గాన్ని వాళ్ళు విస్మరించినట్లుగా మనం చూస్తున్నాం. చాలా చక్కని కంపారిజన్ ఇది ఇక్కడ కదా. ఈ లోకంలో ఏముందని చెప్తున్నాడు యోహాను భక్తుడు? శరీరాశ, నేత్రాశ, జీవపుడమము. ఈ ఏదైనా మనం అనేటువంటి తర్వాత వ్యవస్థలకి సాదృశ్యంగా ఉన్నప్పుడు, ఈ దేవుని యొక్క ప్రత్యక్షకు సాదృశ్యంగా ఉన్నప్పుడు, ఇది కూడా ఏ కైండ్ ఆఫ్ లోకంగానే మనం గమనించవచ్చు ఇక్కడ. కాబట్టి దీంట్లో ఏం కనపడతా ఉన్నది? అవ్వ శరీరాశికి లోనైనట్లుగా మనకు కనపడుతూ ఉన్నది, అవ్వ నేత్రాశికి లోనట్లుగా కనపడుతూ ఉన్నది, అవ్వ జీవపు డంబాన్ని చూసుకున్నట్లుగా మనకు కనపడుతూ ఉన్నది కదా. ఇది చాలా చక్కని కంపారిజన్ అండి. చాలా చక్కగా మనము ఈ విషయాన్ని చూడవచ్చు. ఇదే మరొక గొప్ప ఉదాహరణ మనకి లేఖనాల్లో మనకి ఇవ్వబడింది. ఆ సంగతిని కూడా మనం చూద్దాం. చూడండి 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం చూడండి, చాలా చక్కగా గమనించండి. ఒకానొక దినమున ప్రొద్దుగూకిన వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి ఏం చేశాడు? బోర్డు వైపు గమనించండి. ఏం చూశాడు? దేంతో చూస్తారు? కన్నులు. అక్కడ ఏం పని చేసింది? అక్కడ ఆదికాండం ఇక్కడ పెట్టుకోండి, ఆదికాండం అని పెట్టుకోండి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడికి వచ్చేసరికి టేబుల్ రాసుకోండి, ఇక్కడ కూడా బోర్డు రాసుకోండి. 1 యోహాను 2:16. ఇక్కడ ఇంకొక మూల వాక్యాన్ని మీరు ఎవరు రాసుకుంటారంటే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలని మూలంగా తీసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయాన్ని మీరు పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకుంటే ఒకానొక సందర్భంలో ఏం చూశాడు దావీదు మహారాజు? కొన్ని అడల్ట్ కంటెంట్గా ఉంటుంది, కానీ ఇక్కడ మనం గమనించేటప్పుడు చాలా చక్కని విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. ఏం చూశాడో చూడండి. ఒకానొక దినమున ప్రొద్దుగూకిన వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుంచి చూచుచుండగా ఏం జరిగింది? అక్కడ స్నానం చేసేటువంటి ఒక స్త్రీ కనపడిందండి. కనపడ్డ తర్వాత ఏమంటే చూడండి, కొన్ని వచనాలు చూడండి, అక్కడ ఏమంటున్నాడు చూడండి. మళ్ళీ రాశాడు, ఆమె ఎట్లా ఉందంట? మరి నేత్రాశే కదండి. మరి బహు సౌందర్యంగా ఉంది చూడటం అనేటువంటిది, సొంపు చూడటం, సొగసు చూడటం అనేటువంటిది నేత్రాశేగా. చూశాడు. చూసి ఏం చేశాడు? దాని సమాచారం తెలుసుకున్నట్టకై ఇక్కడ మీకు యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14-15లో ఉన్నటువంటి సీను ఈ 2 సందర్భాల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుందండి. ఏమంటాడు అక్కడ? ఇంకొకసారి చాలా జాగ్రత్త చదువుకోండి. యాకోబు కూడా అక్కడ ఏలు పెట్టుకొని యాకోబు చదువుకోండి. యాకోబు చదివి మళ్ళీ ఇక్కడికి రండి, మీకు అర్థమవుతుంది. ప్రతివాడును స్వకీయమైన ఆశ చొప్పున అని ఉండాలి అక్కడ. ఓన్ లస్ట్, ఆతృత, స్వకీయమైనటువంటి ఆశ. ఇక్కడ ఏమైంది? అక్కడ ఏం చేశాడు? అక్కడ దావీదు మహారాజు మిద్దె ఎక్కాడు. సాయంత్రం పూట, చల్లాటి పూట చక్కగా వాకింగ్ చేస్తూ ఉంటాడు పైన. వాకింగ్ చేసేటప్పుడు ఏం కనపడింది ఆయనకి? ఒక చక్కని స్త్రీ, ఒక సౌందర్యమైనటువంటి స్త్రీ స్నానం చేయడం కనపడింది అక్కడ ఆయనకి. చూడంగానే యాక్చువల్గా చూడండి, మనకి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. ఇంగ్లీష్లో మనకి ఒక చిన్న స్లోగన్ ఉందండి, ఒక చిన్న కొటేషన్ చెప్తారు. ఏంటంటే, యూ కెనాట్ స్టాప్ బర్డ్స్ ఫ్లయింగ్ ఓవర్ హెడ్, బట్ యూ కెన్ స్టాప్ దెమ్ నెస్టింగ్ ఓవర్ యువర్ హెడ్, లేకపోతే నెస్టింగ్ ఇంటూ యువర్ హెయిర్. అంటే నువ్వు నీ తల మీద పక్షులు ఎగరకుండా నువ్వు ఆపలేమేమో, కానీ అవి డైరెక్ట్గా నీ తల మీదకి వచ్చి నీ జుట్టులో లేకపోతే నీ తల మీద గూడు కట్టుకోకుండా అయితే మాత్రం నువ్వు నివారించగలవు, వాటిని నువ్వు నియంత్రించగలవు. కాబట్టి నువ్వు ఎక్కడో ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు అప్పుడప్పుడు మన పక్షులు వెళ్తుంటే రెట్టలేస్తూ ఉంటాయి, వాటిని నువ్వేం చేయలేవు. ఇసు అన్నా కానీ అవి తోలేటువంటి అందుబాటులో ఉన్న రెట్ట మాత్రం నీ మీద పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ఆలోచనలు అనేటువంటివి నీ దృష్టిలోకి, నీ తలంపుల్లోకి, నీ మెదడులోకి నీ ముందుకు రాకుండా అయితే నువ్వు చేయలేవు వాటిని. ఈ లోకంలో ఏమేమి ఉన్నాయో ఇవి ఉన్నాయి, వీటి నుంచి నువ్వు బయటికి అతీతుడు కాదు. అమ్మో నువ్వు వెళ్ళిపోయి నువ్వు ఒక సాధువులాగో సంతలాగో నువ్వు వెళ్ళి అడవుల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవి ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ టెంప్టేషన్స్ అనేటువంటివి ఉంటాయి.
కాబట్టి ఈ యొక్క ఆలోచనలు ఎప్పుడైతే నిన్ను బాధిస్తూ ఉంటాయో, ఈ ఆలోచనలకి ఎప్పుడైతే నువ్వు తలొగ్గుతావో అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? అది దారుణాతి దారుణంగా మారుతున్నది. దాన్ని ఇంకా నేను ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఈ కొంత పార్ట్ అనేటువంటిది ఇక్కడ మీరు కొంత చూడగలిగితే మనము ఈ అంశం తర్వాత ఫర్దర్గా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని డెవలప్ చేసుకోవచ్చు. చూడండి, ఏమంటే దావీదు గారు ఏం చేశాడంటే ఒక దూతను పంపి ఆమె గురించినటువంటి సమాచారం తెలుసుకోవడానికి ఒక దూతను పంపి చూశాడు. ఫస్ట్ ఏం చేశాడు? చూసి ఏం చేశాడండి? ఎవరో కనుక్కున్న తర్వాత మళ్ళీ ఏం చేశాడు చూడండి. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెను హిత్తీయుడగు ఉరియాకు భార్య అయిన బెత్షెబా అని తెలియజేయగా దావీదు దూత చేత ఆమెను పిలువనంపెను. చూసారా, ఇక్కడ ఈ దురాశ అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుందో మీకు కనబడుతుంది. దాని తర్వాత అనలైజ్ చేస్తాను. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఆ దూతను పంపించి ఏం చేశాడో చూద్దాం. చూడండి, ఆ తర్వాత పార్ట్ చూడండి. 4వ వచనాన్ని గమనించండి. దావీదు దూత చేత ఆమెను పిలువనంపెను, ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించాడు. అక్కడ అతను ఏం చేశాడండి? సెక్స్ చేశాడు, అంతే కదా, ఆమెతో శయనించాడు. దాన్ని అది న్యాయ సమ్మతంగా లేదు కాబట్టి దాన్ని మనం వ్యభిచారం, అడల్టరీ అని మనం అనొచ్చు, వ్యభిచారంగా మనం పరిగణించవచ్చు. వ్యభిచారం అనేటువంటి కోవలోకి తీసుకోవచ్చు. అయితే ఈ సెక్స్ అనేటువంటిది ఏంటది? శరీరాశ అది కదా. చక్కగా బట్టలు వేసుకోవటం, చక్కగా మరి 3 పూట్ల చక్కగా భోజనం చేయటం, రకరకాలైనటువంటి జంతువులు పాకే వాటిని వాటిని తినటం చక్కగా. మరి ఏంటది? అదంతా కూడా ఏ సెగ్మెంట్లోకి వస్తుందంటే శరీరాశ అనేటువంటి సెగ్మెంట్లోకి వస్తుంది. ఏమంటే ఏం చేశారండి? శయనించి అందరితో అయిపోలా. ఏమవుతుందో చూడండి, అక్కడ ఏమవుతుందో చూడండి. ఇమీడియట్గా అక్కడ శయనించను, కలిగిన అపవిత్రత పోగొట్టుకున్నట్టు ఆమె తన ఇంటికి మరలా వచ్చాను అన్నాడు. అయిపోయిన తర్వాత 5వ వచనంలో ఆ స్త్రీ గర్భవతి అయినది. ఇప్పుడు ఈ గర్భవతి అయింది అంటే కంపల్సరీగా మరి అప్పుడు రోజుల్లో కాంట్రాసెప్టిక్ పిల్స్ ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఇప్పుడు రోజుల్లో అయితే ఏముందో 100 రూపాయలు పెట్టి కాంట్రాసెప్టిక్ పిల్లు వేసుకుంటున్నారు, బాగా నేర్చుకున్నారు జనాలు. కానీ మరి అప్పుడు రోజుల్లో పరిస్థితి చూడండి ఎట్లా ఉందో మరి నాకు తెలియదు. ఇక్కడ ఏమవుతుందంటే ఆమె గర్భం ధరించింది. ఈ గర్భం ధరిస్తే మరి అక్కడ ప్రాబ్లం చూడండి, సమస్య ఏంటంటే ఈ ఉరియా ఆల్రెడీ యుద్ధం చేయడానికి బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాడు, యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ ఆయన యుద్ధానికి ఉండగా మరి భర్త బయటికి వెళ్ళంగానే ఇంట్లో భార్యకి గర్భం వచ్చిందంటే మరి ఏ విధంగా ఉంటుంది పరిణామాలు, ఏ విధంగా ఉంటుంది పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. అయితే ఇప్పుడు ఏమవుతుంది? ఇమీడియట్గా ఎవరు మరి ఆమె యొక్క గర్భానికి కారకుడు అనేటువంటి సంగతి పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి ఆమెను బలవంతంగా నుంచోబెట్టినప్పుడు మరి కంపల్సరీగా విషయం తెలుస్తుంది. అప్పుడు ఈ జీవపు డంబాన్ని నుంచి తప్పుకోవడం కోసం ఏం చేశారండి? మరి ఉరియాని యుద్ధంలో ముందు పెట్టి చంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ చిన్న తప్పిదం ద్వారా, ఈ ఒక చిన్న వ్యభిచారము అనేటువంటి దాని ద్వారా మరి దావీదు భక్తుడు రమారమి దేవుని యొక్క ఆజ్ఞల్లో 5 ఆజ్ఞలు మీరినట్లుగా విశ్లేషకులు పండితులు చెప్తూ ఉంటారు. అతను ఏం చేశాడు? పరుల సొమ్మును ఆశించాడు, అంతటితో అయిపోవాలా. తర్వాత వ్యభిచారం చేశాడు, అంతటితో అయిపోవాలా. తర్వాత ఏం చేశాడు? నరహత్య చేశాడు, అంతటితో అయిపోవాలా. ఈ విధంగా మొత్తం 5 ఆజ్ఞలు, దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో 5 ఆజ్ఞలు మీరినట్లుగా మనకి అక్కడ బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. మనకు అక్కడ విషయాన్ని మనం అనలైజ్ చేస్తే క్షుణ్ణంగా మీకు సంగతి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా చక్కగా మరి ఏ విధంగా మరి పాపం జరుగుతుంది అనేటువంటిది మనకు ఈ యాకోబు రాసినటువంటి మొదటి పత్రిక 14-15 వచనాలు ఒక ఫార్ములాగా ఉంటే, ఈ ఫార్ములా ద్వారా లోకంలో ఉన్నటువంటి సంగతులను మనం దృష్టిలో పెట్టుకోవడం ద్వారా అక్కడ ఏం జరుగుతుంది, ఆదికాండంలో ఏం జరిగి ఉంటుంది, ఆదికాండంలో ఏ విధమైనటువంటి కారకాలు వంచుంటాయి అనేటువంటి సంగతి మనకు చాలా చక్కగా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. మనం తర్వాతి భాగంలో మరి ఏ విధంగా మరి పాపం జరుగుతున్నటువంటి క్రమంలో నుంచి అధిగమించాలి అనేటువంటి సంగతిని మనం చూద్దాం. అంతేకాదండి, కొన్ని కీలకమైనటువంటి పదాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. మరి ఆదామునందు అందరూ ఏ విధంగా మృతి పొందుతున్నారు అనేటువంటి మాటలు వాడుతూ ఉంటాడు. మరి అంతేకాకుండా మరణకరమైనటువంటి పాపము, మరణకరణము కాని పాపం అనేటువంటి పాపాన్ని గురించి కూడా అక్కడ వాడటం జరిగింది. ఏంటి మరణకరమైనటువంటి పాపము, మరణకరణము కాని పాపము, దాన్ని బైబిల్ రచయితలు ఏ విధంగా వాడుతున్నారు అనేటువంటి సంగతితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇతర సందర్భాలను కూడా మనము కొంత క్షుణ్ణంగా ఏ విధంగా అధిగమించాలనేటువంటి రిజల్ట్స్ను కూడా మనం చూద్దామండి, రెమెడీస్ను కూడా మనము చూద్దాం. మరి విన్నటువంటి వాక్యము మీకు ఆత్మీయాభివృద్ధికి, మీ వ్యక్తిగత జీవితాల్లో మరి పరిణితి చెందడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ మీ అందరికీ కూడా మరి క్రీస్తు ప్రభువు నామమున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను.